బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కోర్టు సిబిఐ కార్యాలయానికి రావాలని తెలిపారు. గతంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేసు విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వటం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఆయన అరెస్టు తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారణకు పిలవటంతో ఆయన అనుచరుల్లో టెన్షన్ నెలకొంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి అయితే పలుమార్లు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో నిన్న కూడా ఒక నోటీస్ వెళ్ళింది. ఈ రోజు మధ్యాహ్నానికి హైదరాబాద్ కోర్టు సిబిఐ కార్యాలయానికి రావాలని. దీనికి సంబంధించి అరెస్టు చేస్తారా, లేకపోతే ముందస్తు బెయిల్ విచారణ ఏమన్నా ఉంటుందా? పూర్తి సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ శిరీష. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే సంచలనం సృష్టించిన ఒక మాజీ వివేక హత్య కేసు అయితే చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి ప్రధానంగా అభియోగాలు అయితే మోపుతున్న నేపథ్యం. మనం అయితే చూసుకున్నట్లయితే ఇప్పటికే వివేక హత్య కేసులో పలుమార్లు అయితే అవినాష్ రెడ్డిని అయితే విచారణ పిలిచారు. దానికి సంబంధించి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు, రికార్డ్ చేసుకున్నారు అన్ని విధాలు కూడా సిబిఐ. దీనికి సంబంధించి ఇప్పటికే మనం గతంలో చూసుకున్నట్లయితే అరెస్ట్ చేస్తారు అనే నేపథ్యంలో కోర్టుకి వెళ్ళడం, మధ్యంతర ఉత్తర్వులు తీసుకురావడం, కౌంటర్ పిటిషన్ అనేది సునీత ఎవరైతే ఉన్నారో వివేక కూతురు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే దాన్ని ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో హైకోర్టు ఇది కొట్టేయడం కూడా జరిగింది. అయితే దాదాపుగా 15 రోజులు మనం చూసుకున్నట్లయితే సిబిఐ ఈ యొక్క వివేక హత్య కేసు ముమ్మరం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే జూన్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అవినాష్ హత్య కేసు మాజీ ఎంపీ వివేక హత్య కేసు అయితే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి, దర్యాప్తు ముమ్మరం చేయాలని కూడా ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి నిన్న చూసుకున్నట్లయితే 160 సిఆర్పి కింద మరోసారి అయితే సిబిఐకి అయితే రావాలి, విచారణ జరపాలని చెప్పేసి నోటీసులు అయితే అవినాష్ కి అయితే పంపించడం జరిగింది. అయ్యి మరికొన్ని గంటల్లో అయితే అవినాష్ సిబిఐ కోర్టులోని సిబిఐ కార్యాలయానికి వస్తారు. అయితే చూడాలి, మనం గతంలోనే సిబిఐ న్యాయవాదులు అయితే చెప్పారు ఎట్టి పరిస్థితిలో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటే మేము తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పేసి గతంలోనే అవినాష్ అయితే చెప్పడం, అది కోర్టుకి అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సర్వంత్రా ఉత్కంఠం నెలకొంది. ఇప్పుడు కేవలం సిబిఐ కార్యాలయాన్ని పిలిచి విచారణ చేసి వెంటనే పంపిస్తారా, లేదంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా అని చెప్పేసి ఒకవైపు సర్వంత్రా రెండు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే దీని గురించి ఇప్పటికే ఒక సిబిఐ అనేది ఎంక్వైరీ అనేది పూర్తిగా వక్రీకంగా విధంగా ఒక కీలక అంశాలను పరిగణనకు తీసుకోవట్లేదంటూ ఒకవైపు అవినాష్ రెడ్డి మాపుతున్న ఒక ప్రధాన అంశాలు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఒక లెటర్ ఏదైతే ఉందో ఆ టైంలో బయటపడిన వివేక ముందస్తు లెటర్ సూసైడ్ లెటర్ ఏదైతే ఉందో దానికి నిన్న హైడ్రిన్ పరీక్షకు కూడా సిబిఐ అయితే పంపిస్తున్నారు. అంటే దాని మీద ఉన్న వేలుముద్రలు కూడా ఎవరు ఏంటి అని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన వికాస్ సింగ్ నేతృత్వంలో మరోసారి ఈ అవినాష్ కి నోటీసులు ఇవ్వడంతో సర్వత్రా కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే పలుమార్లు విచారణకు అయితే పిలిచారు. అరెస్ట్ అయ్యే నేపథ్యంలో కూడా భయంతో కోర్టును ఆశ్రయించడం, అక్కడ ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడైతే ఇలాంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క వివేక హత్య కేసులో చూసుకున్నట్లయితే ప్రపంచానికి తెలియక ముందు కూడా ఈ యొక్క వివేక హత్య కేసు అనేది తెలియకుండానే ఉన్న టైంలోనే ఈ అవినాష్ అనుచరుడు ఎవరైతే ఉన్నారో దీపమనేడు ప్రధానంగా యొక్క ఆధారాలను చెరిపివేసే కార్యక్రమం దీనికి ఈయన ప్రధానంగా ఉన్నాడు అని చెప్పేసి సిబిఐ ప్రధానంగా అభియోగిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు దస్తగిరి స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే ఎవరైతే ప్రధానంగా ఏమనగా ఉన్నారు ఎవరైనా ఉన్నారు గంగిరెడ్డి
గతంలో కూడా బెయిల్ తీసుకున్నారు. ఎవరైతే బయట ఉన్న సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, భయపెడుతున్న నేపథ్యంలో కూడా లొంగిపోవాలంటే అని కూడా ఆదేశిస్తున్న మేరకు అతను కూడా లొంగిపోయారు. అయితే ఇప్పటికే వివేక హత్య కేసు సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మనం అవినాష్ కి మరోసారి ఇక నోటీసులు ఇవ్వడం అనేది ఒకవైపు అరెస్ట్ అవి అవకాశాలు ఎంతవరకు లేకపోలేదని మనం చూడొచ్చు. అయితే ఈ ఉదయ్ కుమార్ మొన్న బెయిల్ కోసం కోర్టును కోరడంతో ఈ కేసు అనేది అత్యంత కీలక దశలో ఉన్న నేపథ్యంలో నీకు ఎట్టి పరిస్థితులు ఇవ్వలేమంటూ కూడా ముందస్తు బెయిల్ దీనైతే సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టు అయితే కొట్టివేసింది. చూడాలి మరికొన్ని గంటల్లో అయితే సిబిఐ ఆదేశకి అయితే అవినాష్ అయితే రానున్నారు. కేవలం విచారణ చేసి వదిలేస్తారా లేదంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ ప్రవీణ్.